ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అయితే బయట క్రంచీగా లోపల జ్యూసీగా అయితే ఈజీగా మనం క్రిస్పీ చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చికెన్ అంతా క్లీన్ చేసేసుకొని దీనిలోకి 1 గ్లాస్ మజ్జిగను వేసుకోవాలి. తర్వాత గార్లిక్ పౌడర్ 2 స్పూన్స్, అలానే రెడ్ చిల్లీ పౌడర్, అలానే సాల్ట్, అలానే వెనిగర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక ప్లేట్లో 1 కప్ మైదా, 1 కప్ కార్న్ఫ్లోర్, అలానే గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, రెడ్ చిల్లీ, సాల్ట్, అలానే బ్లాక్ పెప్పర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 అవర్స్ కంప్లీట్ అయ్యాక ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ తీసేసి ఇలా ఈ పౌడర్లో ఫస్ట్ డిప్ చేయాలి. తర్వాత ఆ మజ్జిగ వాటర్లో కూడా కొంచెం డిప్ చేసి మళ్ళీ పౌడర్లో అయితే డిప్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. మిగిలిన చికెన్ అంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే తీసి అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ అంతా వేసి ఆయిల్ అంతా హీట్ ఎక్కాక మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసి ఫస్ట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే చికెన్ అయితే పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.